టీడీపీ చేస్తున్న అభివృద్ధి తెలియాలంటే కోనంకి గ్రామ పిల్లేరు వాగును చూడాలని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. మట్టి అమ్ముకోవడానికి పిల్లేరు వాగు కరకట్ట మొత్తం తవ్వేశారని విమర్శించారు. బాగా వర్షాలు పడి వాగు పొంగి ఊరు మీద పడితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ప్రశ్నించిన రైతులతో పాటు వారి ఇంట్లోని ఆడవారిపై కూడా కేసులు పెట్టి బెదిరించారని కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం నాయకులు ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారో ఈ కోనంకి గ్రామానికి వస్తేనే స్పష్టంగా తెలుస్తుంది. 60 సంవత్సరాల క్రితం పిల్లేరు వాగు పొంగి ఊర్లోకి నీళ్లంతా వచ్చి అస్తవ్యస్తమైతే అప్పుడున్న పెద్దలందరూ కలిసి బ్రహ్మాండంగా వాళ్ళ పొలాలు కావచ్చు, గవర్నమెంట్ ల్యాండ్స్ లో కావచ్చు, ఒక బ్రహ్మాండమైన కరకట్టను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు మట్టితో. 60 సంవత్సరాలు ప్రభుత్వాలు మారినాయి, సరే ఎమ్మెల్యేలు మారుంటారు, అధికారం వస్తుంటుంది పోతుంటుంది, కానీ ఆ కట్ట జోలికి ఎవరు పోల. ఈ రోజు ఎంత దుస్థితి అంటే మట్టి అమ్ముకోవడానికి, చివరికి మట్టి అమ్ముకోవడానికి ఆ వాగు మొత్తం కరకట్ట మొత్తం తవ్వేశారు. చూడొచ్చు, ఇప్పుడు ఈ రోజు అందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు. కావాలంటే వాళ్ళ నాయకులను కూడా వచ్చి చూసుకోమంటారు. రేపు మరోసారి వానలు బాగా పడి మళ్ళీ ఆ వాగు గనక పిల్లేరు వాగు గనక పొంగితే నీళ్లు కోనంకిలో వస్తాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు వహిస్తాడా? ఎండిఓ వహిస్తారా? ఎంఆర్ఓ వహిస్తాడా? తెలుసుకోవాల్సిందిగా చెప్తున్నాం. చేతనైతే మేము కోనంకిని 3-4 కోట్లతో సిమెంట్ రోడ్లేసి, సచివాలయాలు కట్టి, హాస్పిటళ్లు కట్టి, పట్టాలు ఇచ్చి, కరెంటు బాగుపరిచి, మంచినీటి పథకం తీసుకొచ్చి బాగు చేసాం. మీరు ఇంకొక 3-4 కోట్లు తీసుకొచ్చి బాగు చేయండి. ఉన్న కరకట్టు నిరగొట్టి మట్టమ్ముకోని